మీరు మెంటల్ హాస్పిటల్కి పోవాల్సిన వాళ్ళు ఇలా జనాలలో తిరగడం అత్యంత ప్రమాదకరమని ప్రజలు కూడా గమనించిండ్రు, క్లియర్గా చెప్పిండ్రు. మీరు ఇట్లనే మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఇవాళ ఆటోలో తిరుగుతున్నాడు ఆయన. గోప్రో అని కెమెరాస్ ఉంటాయి, అవేంటంటే మోషన్లో కూడా చాలా మంచిగా ఫాస్ట్గా ఎక్కువ పిక్సెల్స్తోని క్లారిటీతో చేసే విజువల్ అవి ఉంటాయి. వాటిని పెట్టుకొని నీ కార్మిక సంఘం విభాగం మీ ఆటోలో స్టిక్కర్లు కూడా ఉంటాయి, వీడియోలు అన్నీ చూసినాం. అవి పెట్టుకొని ఎంతో ఏతులు అన్నట్టుగా ఇప్పుడే జనాలకి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా ఆటోలో ఆయన ప్రయాణం చేస్తుంటే వెనకాల మంది వాగదులు అందరూ 100 మంది ఉరుకుడు, ఇవన్నీ స్టంట్స్ ప్రగతి భవన్ కట. మరి ఎందుకో 10 ఏళ్ళలో ఎన్నడు కాలినడకలనో సైకిల్ ఎక్కువ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ రైలు ఎక్కువ ఎన్నడు పోలేదు. ఎందుకు ఇవాళ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని చెప్పినాక ఇవాళ సోయి తెచ్చుకొని ఇవాళ ఆటో ఎక్కినరా మీరు? వాళ్ళ కష్ట నష్టాల గురించి ఏనాడు పట్టించుకోలేదు మీరు, ఇప్పుడు డ్రామాలు షురూ చేసిండ్రు. సో అందుకనే ఇట్లాంటివన్నీ మానండి. మీరన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడితే పెత్తనం సంపాదించుకుంటాం వాళ్ళ మీద, తర్వాత ఎక్కువ మాట్లాడి అధికంగా ప్రసంగిస్తే జనాలు మమ్మల్ని ఆదరిస్తారు, బంద్ చేయండి. ఆ ఉల్టా సీదా మాట్లాడడం వల్లనే మీకు కర్రు కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోమని జనాలు చెప్పిండ్రు. మీరు చేయాల్సిందల్లా మళ్ళా చెప్తా ఉన్నాము, ఏమన్నా ఇయ్యదలుచుకుంటే సలహాలు సూచనలు బెటర్ గవర్నెన్స్ కోసం ఇంకా ఎలా చేయొచ్చు ప్రజలకు మంచి అని చెప్పండి. ప్రజలతో కలిసి పోరాటాలు చేయండి. ఇట్లాంటివన్నీ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేటట్టు మీరు కూడా ఉండి చూడండి. అంతే తప్ప ఎక్కువ మాట్లాడే దవాకులు చివాకులను హెచ్చరిస్తూ